కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఒక రైతుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇస్తున్నాం కావున వీడియోలోకి వెళ్ళక ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్ చేస్తారని అయితే మాత్రం ప్రత్యేకంగా ఆశిస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో రైతులకి అయితే మాత్రం ముందుకు రావడం జరిగింది. సో ఆ టాపిక్ అనేది అయితే మాత్రం రైతులకి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉపయోగపడుతుంది కావున ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే కొంతమంది రైతులు ఏంటంటే బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది ఏంటంటే 3 రకాలైన కంపెనీలో అయితే మనకు దొరకడం జరుగుతుంది. సో ఒకటి చూసుకున్నట్టయితే టాప్ నెంబర్ 1 కంపెనీ బిఎస్ఎఫ్ అండ్ పిఐ కంపెనీ అండ్ ఇండోఫిల్ కంపెనీలో అయితే మనకి దొరకడం జరుగుతుంది అనమాట. వివిధ రకాలైన వ్యాపార నామాలతో దొరకడం జరుగుతుంది. సో ఈ 3 కంపెనీలు తయారు చేసిన టెక్నికల్ ఏంటంటే బుఫ్రోనిలిడే టెక్నికల్ అనమాట. సో ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ ఏంటంటే ఈ 3 కంపెనీలో ఏ ఒక్క కంపెనీ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది అయితే చెప్పవచ్చు అనేది అయితే రైతుకి ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిటీ తెలుసుకుందాం అనమాట. సో మరి ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనస్ బిఎస్ఎఫ్ కంపెనీ వాడి యొక్క ఎక్స్పోనస్ నా దగ్గర ప్రొడక్ట్ లేదు, మీకు డిస్ప్లేలో రన్ చేస్తూ ఉంటాను చూడండి. ఎక్స్పోనస్ లో మనకి వచ్చేసరికి టెక్నికల్ ఏంటంటే మనకి బుఫ్రోనిలిడే అనేది టెక్నికల్ అనేది 300 గ్రాన్యులర్ లీటర్ అనేది ఎస్సీ రూపంలో అంటే సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. అట్ ద టైం మనకి ఏంటంటే పిఏ కంపెనీ వాడు తయారు చేస్తున్న బుఫ్రియా అనే ప్రొడక్ట్ లో వచ్చేసరికి బుఫ్రోనిలిడే అనేది ఏంటంటే మనకి 20% ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో అనేది బుఫ్రోనిలిడే అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద టైం మనకి ఏంటంటే ఇండోఫిల్ కంపెనీ తయారు చేస్తున్న మనకి ఏంటంటే ఎలక్ట్రో అనే ప్రొడక్ట్ లో టెక్నికల్ ఏంటంటే బుఫ్రోనిలిడే అనేది 20% ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. 3 కంటెంట్లు మనకి ఏంటంటే ఈ బుఫ్రియా మరియు ఎలక్ట్రా అనేది పర్సెంటేజ్ కొంచెం ఒకేలా ఉంటుంది. బట్ కాకపోతే మనకి ఏంటంటే ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ అయితే మాత్రం గ్యాలన్ లీటర్ రూపంలో అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. సో ఈ 3 కంపెనీ తయారు చేస్తున్న ఈ బుఫ్రియా టెక్నికల్లో ఏ టెక్నికల్ ముందుగా పనిచేస్తుందని చెప్పుకునే ముందు మనం ఏంటంటే ఈ బుఫ్రోనిలిడే అనే టెక్నికల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు క్లారిటీ వస్తే మనం ఏంటంటే ఇందులో ఏది బాగుందని తెలుసుకుంటే మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది ముందుగా మనకి ఏ విధంగా వర్కౌట్ చేస్తుందంటే ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది మనకి ఏంటంటే సిస్టమిక్ కాంటాక్ట్ రూపంలో పనిచేసే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అనేది చెప్పవచ్చు అనమాట. సో వచ్చేసరికి ఇది కాంటాక్ట్ రూపంలో పనిచేస్తుంది, అట్ ద టైం మనకి సిస్టమిక్ రూపంలో కూడా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అంటే చాలా రకాలైన 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ పురుగుల్ని సమర్థవంతంగా నివారించడం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది. సో రెండో ముఖ్య విషయం ఏంటంటే మనం ఈ బుఫ్రోనిలిడే అనేది పురుగులు ఏ విధంగా చంపుతుందంటే పురుగుల యొక్క నాడీ కణాల్లో ఉండే గాబా రిసెప్టర్స్ అనే దాన్ని చంపి పురుగులకి పక్షవాతం అనేది వచ్చేటట్టు చేసి వాటిని చంపుతూ ఉంటుంది అనమాట. సో మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద టైం మనకి ఏంటంటే ఇది సాధారణంగా ఏ పురుగుల్ని చంపుతుంది ముఖ్యంగా వచ్చేసరికి బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది వంగలో వచ్చేసరికి ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అంటే కొమ్మ మరియు కాయ తొలుచు పురుగును సమర్థవంతంగా నివారిస్తుంది. అట్ ద టైం మనకి మిరప అనే పేరు వచ్చేటప్పటికి మనకి ముడత వస్తుంది. సో ముడతలో ముఖ్యంగా వచ్చేసరికి తామర పురుగు అనేది విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. సో ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ మిరపలో వచ్చేసరికి కాయ తొలుచు పురుగు మరియు తామర పురుగుకి నెంబర్ 1 గా పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ బిఫోర్ 2 years మనకి రిజల్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది ఒక విజృంభణ కూడా సృష్టించింది. బిఫోర్ 2 years ముందు మనకి ఏంటంటే ఈ మిరపలో తామర పురుగుని నివారించడానికి ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ అనేది మనకి ఏంటంటే దొరకలేదు. తామర పురుగు అంత ఎక్సలెంట్ గా పనిచేయడం వల్ల రైతులు విపరీతంగా పట్టుకెళ్ళి కొట్టి ఆ ప్రొడక్ట్ అనేది మనకు దొరకకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ కూడా రన్ అయ్యే స్థాయిలో వెళ్ళిందంటే మీరే చూసుకోవచ్చు ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ ఎంత వర్కౌట్ చేసిందో అనేది. సో వచ్చేసరికి ప్రజెంట్ అయితే కొన్ని టెక్నికల్ కొత్త రావడం వల్ల అది పాత టెక్నికల్ గా వెళ్ళింది కానీ బట్ నెంబర్ 1 గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో వచ్చేసరికి ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం దాన్ని తగ్గదు, దాని పర్ఫార్మెన్స్ దానికి ఉంటుంది. అట్ ద టైం మీకు వచ్చేసరికి ఈ బుఫ్రోనిలిడే టెక్నికల్ బిఎస్ఎఫ్ కంపెనీ వారు ఎక్స్పోనస్ అనే పేరుతో వ్యాపార నామంతో రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే పిఏ కంపెనీ వాళ్ళు ఏంటంటే బుఫ్రియా అనే పేరుతో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసరికి ఈ 3 ఆటల్లో మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఏది బాగుంటుంది అంటే బిఎస్ఎఫ్ కంపెనీ వారి యొక్క ఎక్స్పోనస్ పర్ఫార్మెన్స్ అనేది ఈ 3 ఆటల కన్నా కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు మనకైతే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. రైతులు కూడా గమనించింది ఏంటంటే ఈ ఎక్స్పోనస్ ని ఎక్కువగా మనకి ఏంటంటే డిమాండ్ వచ్చిందని చెప్పాను కదా మీకు. అప్పుడు ఏంటంటే ఎక్స్పోనస్ మనకి ఏంటంటే సప్లై లేదు,
ఎందుకంటే ఎక్స్పోనస్ అంత రిజల్ట్ వచ్చింది, భయంకరమైన రిజల్ట్ అని కూడా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో వచ్చేసరికి ఆ ఆ టైంలో మనకి ఏంటంటే బ్లాక్ మార్కెట్ ఓన్లీ ఒక ఎక్స్పోనస్ ప్రొడక్టే బ్లాక్ మార్కెట్ అనేది రన్ అయ్యింది. సో వచ్చేసరికి ఎక్స్పోనస్ అంత డిమాండ్ ఉండేది అనమాట. సో ఈ బుఫ్రియా అండ్ ఎలక్ట్రోతో పోలిస్తే ఎక్స్పోనస్ అనేది పర్ఫార్మెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగని బుఫ్రియా అండ్ ఎలక్ట్రో అనేది రిజల్ట్ ఉండదు అనేసి అర్థం కాదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఎక్స్పోనస్ అనేది ఏంటంటే మనకు ఒక 95% పనిచేసింది అనుకోండి 100కి, ఈ ఈ బుఫ్రియా అనేది ఎంత పనిచేస్తుందంటే 90% పనిచేస్తూ ఉంటుంది. ఎట్ ద టైం మనకి ఏంటంటే ఎలక్ట్రో కూడా 90% పనిచేసే చాయిస్ అనేది ఉంటుంది. ఎందుకు ఎలా పనిచేస్తుంది అని అనుకుంటే మాత్రం పేటెంట్ మాలిక్యూల్ అనమాట. ఆ మాలిక్యూల్ బుఫ్రోనిలిడా అనే టెక్నికల్ కనిపెట్టింది బిఎస్ఎఫ్ కంపెనీ. ఆ బిఎస్ఎఫ్ కంపెనీ ఈ పిఏ కంపెనీ మరియు మనకి ఏంటంటే ఇండోఫిల్ కంపెనీకి అయితే మాత్రం మాలిక్యూల్ సప్లై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒరిజినలే. సో ఆ విధంగా మనకి ఏంటంటే వర్కౌట్ చేస్తుంది. సో మూడు అనేది ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, బట్ పర్ఫార్మెన్స్ లో 1 or 2% తేడా ఉంటుంది. ఆ 1 or 2% అనేది మనకి ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ అనేది కొంచెం హైగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏ విధంగా మరి ఎన్నుకోవాలి, ఏ మూడాట్లు ఏది కొట్టాలని మీరు చెప్తున్నారు కదా, పని చేస్తుంది అంటున్నారు, మళ్ళీ బిఎస్ఎఫ్ కంపెనీ వారిది ఎక్కువ పని చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉంటున్నారు కదా. సో ఏది మీరు కొట్టాలంటే ఇక్కడ ప్రైస్ వేరియంటెడ్గా వెళ్ళాలన్నమాట, కాస్ట్ వేరియంటెడ్గా వెళ్ళాలి. మీకు వచ్చేసరికి మీ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువగా కానీ ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎఫ్ కంపెనీ వారి యొక్క ఎక్స్పోనస్కి వెళ్ళండి. దేర్ ఇస్ ఏ సింగిల్ చాయిస్, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ మీ దగ్గర అమౌంట్ అనేది కొంచెం తగ్గుతుందంటే బుఫ్రియా పర్లేదు, ఎలక్ట్రో పర్లేదు, మీకు రిజల్ట్ అయితే బాగానే ఉంటాయి, రెండు కూడా బాగానే ఉంటాయి. మీరు మనీ ఓరియంటెడ్గా వెళ్ళాలన్నమాట. మీకు వచ్చేసరికి ఉధృత అనేది అక్కడ మన పొలంలో తామరపురి ఉధృత లేదంటే ఫ్రూట్ అండ్ షుడ్ బోరర్ ఉధృత అనేది నార్మల్గా ఉందంటే మాత్రం మీరు బుఫ్రియాకి వెళ్ళొచ్చు లేదా ఎలక్ట్రాకి వెళ్ళొచ్చు. లేదు విపరీతంగా ఉంది, దోశ అనేది మంచిగా పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాయిస్ అయితే మాత్రం ఎక్స్పోనస్ అనేది తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటారు అనేసి అయితే నేను చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు చెప్పిన కంటెంట్ ఏంటంటే ఈ బుఫ్రోనిలిడా టెక్నికల్ అనేది 3 కంపెనీలకు అవైలబుల్ గా ఉంటుంది. ఆ అవైలబుల్ గా ఉన్న కంపెనీలు ఏంటి, వాటి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా నేను క్లారిటీ ఇచ్చాను. సో ఈ క్లారిటీ బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఏ కెమికల్ ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగే మంచి మంచి కంటెంట్స్ అనేవి ఏంటంటే మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. సో చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. అట్ ద టైం మీరు ఏంటంటే నాకు ఒక బూస్టింగ్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మంచి బూస్టప్ కింద ఉంటుంది. అండ్ లాస్ట్ లో మీకు ఏంటంటే మనకి మంచిగా పర్ఫార్మ్ ఇచ్చే అంటే మంచిగా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న రైతులకి మనం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ లో నా నెంబర్ పెడతాను, వాట్సాప్ నెంబర్ పెడతాను, అదే నా వాట్సాప్ నెంబరు, నా పర్సనల్ నెంబర్ కూడా. సో మీరు దాన్ని ఏంటంటే యాడ్ చేయండి అని మెసేజ్ పెడితే ఖచ్చితంగా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది రైతులు అయితే మాత్రం అందరూ ఉండడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే మాత్రం మెసేజ్ చేయండి, ఇంట్రెస్ట్ లేకుండా అయితే మాత్రం మెసేజ్ చేయొద్దు, లేదా కాలక్షేపంగా అయితే మెసేజ్ అయితే చేయొద్దు. అండ్ అట్ ద టైం మీకు ఏంటంటే ఇంత మంచి కంటెంట్ ని, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆ కంటెంట్ అనేది వాళ్ళకి అక్కడ అవసరమైన వాళ్ళకే ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు పంట పండించడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లాస్ట్ లో అయితే నా నెంబర్ పెడతాను, ఎటువంటి డౌట్ ఉన్నా మీరైతే ఫోన్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలన్నా కూడా మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదంటే మెసేజ్ పెట్టి చెప్పొచ్చు, ఖచ్చితంగా యాడ్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందిస్తాను. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.